ఏం పేరమ్మా? కార్తిక్ సార్. కార్తీక్, ఎక్కడ కార్తీక్ ఇల్లు? ఉద్యమాలకి ఇల్లు అయినా నల్లగొండ జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. ఎట్లా పాట పాడతావా? బండెనక బండి గట్టి వందలాది బండ్లు గట్టి ఏ బండ ఎక్కావు కొడకో చాలా చేత పడు పడు పడు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి నవ్వుతావు కొడకో నైజాము సర్కరోడా కబడదారు కబడదారు కొడుకో కదిలింది ప్రజాశక్తి, కబడదారు కొడుకో కదిలింది ప్రజాశక్తి. అవునా? రైట్, చెప్పాను. ప్రజెంట్ ఇక్కడ ఒక రాష్ట్రం గురించి మాట్లాడదామని రాలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఒకరి మీద ఒకరు పోటీ పడి ఉచిత పథకాలు ఏవైతే ఇస్తున్నారో అవి పేదల కోసం అని మీరు ఇందాక చెప్పినారు. కానీ అది పేదల కంటే కూడా రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబాలకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. దాని మీద ప్రధాని ప్రశ్నించే హక్కు ప్రధానికి లేదు. మాత్రం వాస్తవం అంటే అందరూనే కాదు కానీ ప్రజల జీవన ప్రమాణాల కంటే రాజకీయ నేతల జీవన ప్రమాణాలే బాగున్నాయి. అందరే కాదు, కొందరి. కానీ ఈ పథకాల విషయంలో మాత్రం నాన్న నీతో విభేదిస్తున్నాను. నేను పథకాల విషయంలో ఎక్కడా కూడా ఆ తేడా లేకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తున్నాం. నేను నీకేమంటానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకి విరుద్ధంగా ఏ ఒక్కరికి పథకం అంది ఉన్నా, లేదు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఉండి ఏ ఒక్కరికి పథకం రాకున్నా నాకు తెలియజేస్తే పిచ్చే బాధ్యత. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జంజీ ప్రొటెస్ట్ అంటున్నారు. జంజీ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి లాఫుల్ గా పోతే న్యాయం జరగదు కాబట్టి ప్రొటెస్ట్ కోసం వస్తారు. అట్లాంటి వాళ్ళపైన దాడి చేయడం మీ ప్రశ్న. ఖచ్చితంగా ఇందాక చెప్పానమ్మా నేను నీకు, దాడులు ఎవరి మీద ఎవరు చేసినా తప్పే. కానీ నేనేమంటానంటే అకారణంగా శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీలో తుపాకులు ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. అలా కాకుండా మేము విధ్వంసాన్ని దిగుతాం అంటే నువ్వు బాగా గమనించు. ఆ ఢిల్లీ మెంబర్ ఆఫ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, నేను దాంట్లో మెంబర్. అవును, అయితే ఎన్ఎస్ఏ వేరు, ఏబీవీ వేరు, నువ్వు రెంట్లో మెంబరు. నేను ఇంతకుముందు ఎన్ఎస్ఏలో ఉండే సార్. తర్వాత ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మంచివి కావు, భారతదేశం కోసం మంచి చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వచ్చింది. వాళ్ళతో పాటు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గుర్తేంది? అర్థం కాగడా. కాగడా కాగడా పైన 3 ఉంటాయి. ఏందయ్యి? సత్యం, జ్ఞానం, శీలం, ఏకత. యాక్టివ్ ఏబీవీ యాక్టివ్. అవునా కదా? ఇంకా ఏబీవీలో నీకు ఇష్టమైన స్లోగన్ ఏంటి? స్లోగన్ అంటే నేను ఇంతవరకు ఎవరితోటి కలిసి ప్రొటెస్ట్ చేయలేదా? నాకు ఇష్టమైన స్లోగన్ చెప్పంటావా? దినం దినం మన కణం కణం దేశమాతకే సమర్పణం. చాలా ఇష్టమైన స్లోగన్ నాకు ఇది. అది యాదృచ్ఛికం కాదు తెలియదు, కానీ స్టూడెంట్ డేస్ లో నేను కూడా ఉన్నటువంటి సంస్థ ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు ఏబీవీపీ అభిమానిగా నీ ప్రశ్నలకి సమాధానం చెప్పా. తప్పకుండా నీ భావనల్ని ఇంకా కూడా తెలియజేస్తాను. వేధించిన వారిపై కఠినమైన శిక్షలు తీసుకోవాలనుకోరు. వ్యక్తిగతంగా నాకే అవకాశం ఇస్తే మహిళల మీద దాడి చేసిన వాళ్ళని, అంటే దుర్మార్గంగా దాడి చేసి ఒక కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళకి వ్యక్తిగతంగా నన్ను అడిగితే నీ నిర్ణయం ఏంటంటే నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయమని చెప్తాను. నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయ. ఎందుకంటే శత్రు దేశం యుద్ధం జరగద్ది, చైనా పాకిస్తాన్ యుద్ధం జరగద్ది, మన సైనికులు బార్డర్లో ఉంటారు. ఆ యుద్ధంలో ఏం చూడం, వాళ్ళు మన పైకి వస్తున్నారంటే కాల్చేస్తాం దేశ రక్షించేదానికి. మరి భారతదేశంలో స్త్రీని ఆదిశక్తిగా, పరాశక్తిగా, భరతమాతగా ఆరాధించే పవిత్ర భారతదేశంలో నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం వేదాంత ఘోష అని మహిళని ఆరాధించే పవిత్ర భారతదేశంలో దుర్మార్గంగా దాడులు చేసినప్పుడు విచారణలు, వాయిదాలు,
వాళ్ళని జైల్లో పెట్టి ఫుడ్ పెట్టడం ఇన్ని అవసరమా? కానీ ఓ శాసనసభ్యుడిగా, భారతీయ పౌరుడిగా చట్టాన్ని గౌరవించాల్సిందే, ఆ చట్ట ప్రకారం శిక్షలు పడాల్సిందే. కానీ నీ గుండె లోతుల్లో నుంచి, నీ మనసు లోతుల్లో నుంచి నువ్వేం కోరుకుంటావంటే అలాంటి కిరాతకంగా మహిళల మీద దాడి చేసిన వాళ్ళని మరోసారి మనకు చేయకుండా చేయాలంటే భయపడే రీతిలో, వణికే రీతిలో నడి రోడ్లో కాల్చి చంపాలా, అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.